శ్రీదేవి భూదేవి సహిత శ్రీ బాలబాలాజీ మందిరం అండి, అప్పనపల్లి, కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్. శ్రీ ముల్లేటి రామస్వామి గారు అనే భక్తుడు వారి భార్య ఆదిలక్ష్మి 1960-70ల్లో కొబ్బరి కొట్టు నడిపేవారటండి. ఇక్కడ ఒక కొబ్బరిలో వారికి తిరునామం కనబడిందటండి. అప్పుడు ఆయన అక్కడ ఒక పాత గుడి కట్టి అక్కడ కొబ్బరికాయల్లో దొరికిన విగ్రహాలను ఉంచి స్వామివారికి నివేదనలన్నీ చేసేవారటండి. ఆయన తన సొంత డబ్బులతో, వ్యాపారంలో వచ్చిన డబ్బులతో 1970 మార్చి 18న ఏకాదశి రోజున నూతన ఆలయం కోసం శ్రీ త్రిదండి చిన్నజీయర స్వామి వారిచే శంకుస్థాపన చేయించారటండి. అలాగే ఆ గుడి పూర్తయిన తర్వాత 4వ నెల 1991లో చిన్నజీయర స్వామి వారిచే ఈ కొత్త గుడిని ప్రారంభింపజేశారటండి. దినదిన ప్రవర్ధమానమై మనకి కోనసీమలో నిజంగా చాలా గొప్పగా ఈ గుడి ప్రాచుర్యం పొందిందండి. పూజలు, సేవలు అన్నీ బాగా జరుగుతాయండి. ఉచిత భోజన సౌకర్యం కూడా తిరుపతిలాగే ఇక్కడే మొదట ఎప్పుడో మొదలుపెట్టారటండి. వసతి, గోశాల అన్నీ ఉన్నాయి. అలాగే ఈ దేవాలయం వైనతేయ గోదావరి ఒడ్డున ఉందండి. మన బోడస్కూరు నుంచి పూర్వం బోట్లలో కూడా వచ్చేవారట. చాలా అద్భుతమైన గుడి. కోనసీమకు వచ్చే వాళ్ళందరూ కూడా దర్శించుకోవాలని కోరుతున్నానండి. ఈ దేవాలయం మామిడి కుదురు నుండి 5 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 85 కిలోమీటర్లు, అమలాపురం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉందండి. బస్సు సౌకర్యాలు బాగున్నాయి. రోడ్డు చాలా బాగుంటుందండి. మీరు చూస్తున్నది వైనతేయపాయ గోదావరి నది అండి. ఇది సముద్రం దగ్గరలో కలుస్తుంది. ఇక్కడ నీరు కొంచెం ఉప్పుగా ఉంటుంది, ఎందుకంటే దగ్గరలోనే సముద్రం ఉంది కాబట్టి. అందరికీ నమస్కారం. నేను మీ నారాయణరావు. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి. సెలవు, మీ నారాయణరావు. నమస్తే.